కొంతమంది మనం విశ్వాసంగా అయ్యుండి కూడా ఎంతసేపు మేము కొన్ని గృహాల్లోకి వెళ్ళినప్పుడు, అయ్యా మాకు ఈ నష్టం ఉంది, అయ్యా మాకు అయి కావాలి, అయ్యా మాకు ఈ కావాలి, మాకు అయి కావాలి, మాకు అయి రావాలి, ఈ రావాలని చెప్తున్నారు. కానీ అయ్యా మేము విశ్వాసంలో ఎదగాలి, దేవుళ్ళు ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఎలా బలపడాలి, అయ్యా ఎలా స్థిరపడాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, దేవుడితో ఎలా గడపాలి, ఆయనతో ఎలా ముఖాముఖిగా మాట్లాడాలి, మీరు దైవజనులు మీరు కొంచెం సలహాలు ఇస్తే మేము ఆ విధంగా పాటించి మేము కూడా ఆ దర్శనాలు పొందుకుంటాం, మేము కూడా ఆ విధంగా ఉంటామని చెప్పి ఒక్కరు కూడా ఈ మాటలు రాట్లా. ఎంతసేపు మాకు అయి రాలేదు, మాకు ఈ రాలేదు, మాకు అయిపోయినాయి, ఈ పోయినాయి, మాకు అయి కావాలి, ఈ కావాలి అంటున్నారు. కానీ వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడనందువలన ఇహలోకమైన వాటి గురించే ఆలోచిస్తున్నారు, కానీ పైనున్న వాటి గురించి ఆలోచించట్లా. వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పైనున్న వాటినే వెతుకుతారు. ఈ లోకంలో ఉన్న ఏది కూడా మాకు అక్కర్లేదు, అవన్నీ మాకు పెంటతో సమానం అని చెప్పి పౌలు గారు ఏ విధంగా చెప్పాడో, ఆయన చెప్పాడు అంటే ఆయన మనోనేత్రాలు వెలిగించబడినాయి కాబట్టి ఆయన శిష్యులు వాళ్ళ భక్తులు వాళ్ళు అదే విధంగా వచ్చారు. కానీ ఇప్పటి తరానికి వచ్చేపాటికి మాకు వాటితో పని లేదు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నారమ్మా అంటే రోగం వచ్చింది అయ్యగారు, అది తగ్గిస్తే నమ్ముకుంటాం. మీరెందుకు వచ్చారమ్మా? మాకు వ్యాపారంలో నష్టం వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే మేము దేవుడిని నమ్ముకుంటాం. మీరెందుకు వచ్చారమ్మా అంటే మాకు పిల్లలు లేరండి, పిల్లలు పుడితే మేము దేవుడిని నమ్ముకుంటాం. ఇదే తప్ప నుంచి అయ్యా మేము ఈ లోకంలో నేను పాపిని అని గ్రహించానయ్యా, పరిశుద్ధంగా యేసు రక్తం పరిశుద్ధిగా చేయబడుతుంది, మేమందరం పరలోకం వెళ్ళాలి అందుకోసం నమ్ముకున్నామయ్యా అని ఒక్క సాక్ష్యం కూడా 199 మందిలో కూడా ఒక్కరు కూడా ఇటువంటి సాక్ష్యాలు పలకట్ల. ఎవరికి వాళ్ళము స్వలాభం అంతే తప్ప దేవుడు మనకి ఏం చేస్తున్నాడనే ఆలోచన తప్ప మనం దేవుడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం